అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు పత్రికల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు భూమిని ఆక్రమించుకొని కబ్జా చేశాడు ఫారెస్ట్ భూములని, దాని మీద పవన్ కళ్యాణ్ వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయమని చెప్పినట్టుగా వచ్చింది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్యుపై చేసుకున్నదే ఎంక్వైరీ చేస్తారా? ఈ జిల్లాలో భూస్వాములు సుమారు 1,00,000 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. నల్లమల ఫారెస్ట్ పొడవునా అటు గిద్దలూరు బార్డర్స్ దగ్గర నుంచి ఇటు రాజంపేట వరకు 100 ఎకరాల భూములు ఒక్కోని పేరుతో ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నారు యజమానులు, ఇక్కడ తోటలు పెట్టుకొని ఉన్నారు. పేదలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. అయ్యా మాకు భూమి ఇవ్వండి, ఆ భూమి గవర్నమెంట్ భూమి, మాకు భూమి ఇవ్వండి అని ఏమీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. అంటే రాజకీయంగా ప్రత్యర్థుల మీద మాత్రమే ఆలోచిస్తారా? పేదవాళ్లకు న్యాయం జరగాల అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు బద్వేల్లో కానీ, అట్లాగే పౌర్మామిల ప్రాంతంలో కానీ, కాశీనారాయణ మఠం ఆ ప్రాంతంలో కానీ, అట్లా కలిసిపాడు ప్రాంతంలో కానీ పేదవాళ్ళు ఇప్పటికీ సాగు చేసుకుని భూముల్లో ఉంటున్నారు. ఒక 5-6 వేల ఎకరాలు భూములు ఉంటూ ఉన్నారు. వారికి తక్షణం పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ వివాదం లేదు, వాటి మీద ఏ వివాదం లేదు. ఎవరు వచ్చి ఇది మాది అని క్లెయిమ్ చేయడము లేదు. ఏదైనా వివాదం ఉంటే ప్రభుత్వ అధికారులకు పేదలకు మాత్రమే వివాదం ఉంది. మరి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర రెవెన్యూ శాఖ పేదలంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయో మాకు అర్థం కావడం లేదు. ఈ సంవత్సరం మేము చెప్తున్నాం, ఈ జిల్లాలో ఉండేటువంటి 1,00,000 ఎకరాల భూముల్ని ఆక్రమించుకోవడానికి పేదల్ని సమాయత్తం చేయాలని మా మహాసభలో మేము చర్చించుకుంటున్నాం. పేదల భూమి మీద ప్రభుత్వము ఒక రకమైన దుర్మార్గం, నిర్బంధం ప్రయోగిస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో చాలామంది పెద్దలు ఆక్రమించుకున్న భూములన్నింటినీ ప్రభుత్వం వెలికి తీయాలి, పేదలకు పంపకం చేయాలి. అట్లాగే నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో చాలా అన్యాయం కడప జిల్లాకు జరిగింది. రాజశేఖర రెడ్డి ఉండే కాలంలో నేను ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పినాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈ జిల్లా ప్రాజెక్టుల నిర్మాణం మీద సీతకన్నేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఉండేటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల మీద శ్రద్ధ తీసుకోలేదు. ఈరోజు బ్రహ్మంసాగర్లో నీళ్లు ఉంటాయి, కానీ కింద పొలాలకు నీళ్లు దక్కవు. ఎందుకంటే పంట కాలువలు లేవు. ఒక 1,000-1,500 కోట్లు ఖర్చు పెడితే బద్వేల ప్రాంతం వరకు నీళ్లు వస్తాయని చెప్తున్నారు, కానీ ప్రభుత్వానికి స్పందన లేదు. అట్లాగే మైలవరం చెరువులో నీళ్లు దండిగా నిలబెడుతున్నారు. అది సుమారుగా 80-90 వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని మొదటి చెప్పింది. ఇప్పుడు 15-20 వేల ఎకరాలకు మించి నీళ్ళు ఇవ్వడం లేదు. ఆ రకంగా కడప జిల్లాలో కానీ రాయలసీమలో ఉండేటువంటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఎంతసేపు ఉన్న ఇరిగేషన్ మంత్రి ఆయన మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా పోలవరం అంటారు తప్ప కరువు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ఎందుకు మీరు నిధులు కేటాయించరు? భారీ ప్రాజెక్టులు, ఇప్పుడు పోలవరం నుంచి ఆకాశంలో నీళ్లు తీసుకుని వస్తారట బనగచెర్లకు, మంచిదే. కానీ పెన్న మీద ఉండేటువంటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బులు ఇవ్వకుండా, అందరినీకి డబ్బులు ఇవ్వకుండా, తెలుగు గంగకు డబ్బులు ఇవ్వకుండా, గాలేరు నగరి పూర్తి చేయకుండా ఈ ఆకాశ గంగలు తెచ్చేటువంటి కార్యక్రమం ఏమిటిది? చేయడానికా మా ముండ ముంచడానికే? కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్తూ రాయలసీమ ప్రజల్ని మోసం చేయాలని చూస్తే రాయలసీమ ప్రజలు చైతన్యవంతులు, వెంటబడతారని హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి తక్షణం కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రాజెక్టు, భారీ ప్రాజెక్టు కాదు. ఒక 3-4 టీఎంసీలు నీళ్ళు నిలబెడితే ఆ ప్రాంతం అంతా నీళ్ళు వస్తాయి. అట్లాగే కడప జిల్లాలో ఉన్నాయి, అనంతపురం జిల్లాలో చెరువులు నింపమంటున్నారు వాళ్ళు. భారీ ప్రాజెక్ట్ మాకు అవసరం లేదా, ముందు చెరువులు నింపండి అంటున్నారు. కాబట్టి అంజనీ ద్వారా చెరువులు నింపడం కానీ, తెలుగు గంగ పంట కాలువలు నిర్మించడం కానీ,
గాలేరు నగరి నీళ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి కానీ, అట్లాగే హంద్రీనీవా సరే ఇప్పుడేదో మానుకున్నారు, 2 రోజులైంది మానుకున్నామని చెప్పారు. కుప్పం నీళ్లు పోవాలి కాబట్టి సిమెంట్ లైనింగ్ చేస్తారంట. అరే హంద్రీనీవా ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు, దాన్ని ఎక్స్పాండ్ చేయమని చెప్తున్నాం. ఎక్స్పాండ్ చేయమని చెప్తూ ఉంటే దాన్ని ఏం పట్టించుకోకుండా సరే 3 రోజుల కిందటేమో అది అంగీకరించారు, సంతోషము. కాబట్టి హంద్రీనీవా ఒక అద్భుతమైన ప్రాజెక్టు. డబ్బులు ఖర్చు అయితే కావచ్చు కానీ అది కరువు ప్రాంతాలకు వరప్రదాయని. అట్లాంటి ప్రాంతానికి నీళ్ళు తీసుకుని పందికొండ ప్రాజెక్టు కర్నూలులో, పందికొండ రిజర్వాయర్లో 1/4 కూడా నీళ్ళు ఇవ్వడం లేదు. అనంతపురం జిల్లా పరిస్థితి అదే. పత్తికొండ పక్కనే ఉంటుంది ఇది. పత్తికొండ తాగడానికి కరువు. అట్లాంటి ప్రాంతంలో ఉండేదాన్ని నీళ్ళు నింపరు. ఆ పోయే దారిలో ఒక ఎన్ని చెరువులు, 59 చెరువులు, 68 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు నింపితే సగం జిల్లా బాగుపడుతుంది, చెరువులు నింపరు. కాబట్టి ఈ ఆకాశంలో గంగను తీసుకొని వస్తామనే మాటలు పక్కన పెట్టి చేయగలిగే ప్రాజెక్టులకు తక్షణం నిధులు కేటాయించండి, బడ్జెట్ కేటాయించండి, డబ్బులు ఇవ్వండి. మాటలు కాదు, చేతులు కావాలి. పేదలకు భూములు పంచండి. ఇక్కడ తిప్పర్తిలో మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ దానికి ఒక వర్క్షాప్ పెట్టే ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శాంక్షన్ అయింది. సెంటర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.